నువ్వు కూడా వెళ్ళి చేతులు ఊపుకుంటూ వెనక్కి తిరిగి వచ్చావన్నమాట. ఇక వాణ్ణి చంపడం అన్నది అసంభవం. కుటిల రాజకీయ ప్రవీణుడైన ఈ కేతనానందుని ప్రతిభకే అవమానం. నాన్నగారు, రాజుల ఎదురు నాకు లేదా? బాధపడ కైలాసం. నేను శక్తి విహీనుడనైనా యుక్తి విహీనుడను కాదు. మానవాతీతుడైన నా సహోదరుడు అంటే నీ చిన్నాన్న ఈ విషయంలో తప్పకుండా మనకి సాయపడతాడు. చిన్నాన్న? ఆయన ఎక్కడ ఉంటారు నాన్నగారు? కపాల కోలన్. సహోదరా, 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 నేను మీ అన్న కేతనానందుణ్ణి. తమరా? అవును, నేనే. ఆపదలో ఉన్న నీ అన్నను. నీకు ఆపద? భూలోక భువర్లోక సువర్లోక అతల విత్తల సుతల తలాతల మహాతల పాతాళ లోకాల 14 నీ సహోదరుడికి సాటి లేరని నీకు తెలియదా? తెలుసు. సాకిని ఢాకిని మోహిని పిశాచాది సర్వశక్తులు ఈ కపాలికుడి కనుసైగతో నాట్యం చేస్తాయని నీకు తెలియదా? తెలుసు. నా ప్రాణాన్ని విచిత్ర విఘ్నవసిక రాకాశిలో దాచానని, ఈ విశ్వమున్నంత వరకు శాశ్వతంగా జీవించగల సమర్థుడు నీ తమ్ముడని నీకు తెలియదా? తెలుసు. అన్నీ తెలిసి ఓ ఆపదనుట నన్ను అపహసించుట కాదు కదా? అయ్యో సహోదరా, ఇది అపహసించుట కాదు, అభ్యర్థించుట. ఏమిటది? నా తెలివితేటలతో నేను మహామంత్రిని కాగలిగాను. మన వంశోద్ధారకుడు నా పుత్రుడు అయిన కైలాసవర్మని మహారాజుగా చూడాలని ఎంతో ఉబలాటపడ్డాను. కానీ నా ప్రయత్నం ఫలించలేదు. అది సఫలం చేయగల సమర్థుడు నువ్వేనని వచ్చాను. అర్థమైంది. కణాల కంఠిత కపాలకేశ్వరి పఠితం పఠహం ఢీ శక్తి ప్రసన్న ప్రసన్న. జయము జయము కపాలిక. ఈ ఢీఢీ ఏమి చేయవలే? మరులు గొలిపి పరుల మనసులు తొలిచే చిన్నెలున్న కన్నెవి కాంచనవు నీవు. నా సోదరుడు కేతనానందుడు రాజతంత్రాన్ని ప్రయోగిస్తే నీ లావణ్యంతో రాజవంశాన్ని నాశనం చేసి రాచరికాన్ని ఇతనికి అప్పగించు. చిత్తం. సహోదరా, వికాసానికి వినాశనానికి మూలం యువతి. అట్టి యువతిని సృష్టించి ఇచ్చావు. ఇక నా చాకచక్యము ఈమె చతురత ప్రయోగించి స్వకార్యం సాధించుకుంటాను. శుభం. శుభమంగళని పేరుగల ఈ అందాల రాశి అవంతి రాకుమార్తె. చూడండి. అవంతి రాకుమార్తెకు ఇంగితం తక్కువని విన్నాము. ఇంగితం లేని ఇల్లాలు మానవాడికి ఎందుకు? మహాప్రభు, ఈమె మాళవ దేశపు రాజపుత్రిక, పేరు చంద్రిక. అమ్మాయి అందంగానే ఉంది, కానీ మాళవ దేశపు రాజులు మనకు పాత శత్రువు. మహామంత్రి ప్రభు, ఎవరి అంగన? అన్ని కళలలో ఆరితేరిన అతివ, కనకాపురం నుండి కొత్తగా వచ్చి ప్రభువుల వారి కొలువులో చేరిన కొత్త పరిచారిక. నా పేరు కాంచన. కాంచన? మహారాజా. అద్భుతం మహారాజా. నెన్నడూ చూడని అవయవ సోయగాలి. మహారాజా. అందమైన పిల్ల కాదు, కాదు, మన శివదత్తుడికి తగిన జోడీ కాదు. మహారాజా. ఇంద్రాణీదేవి, మా మనసులో ఏదో సంచలనం.
మాకేకాంతం కావాలి. అందచందాల ఈ ఆడసింగం ఏనుగు కుంభస్థలాన్ని గురి చూసి కొట్టింది. ఇక ఆ ఏనుగు పడక చేరక తప్పదు. నా పేరే కాంచన, నా పేరే కాంచన, నా పేరే కాంచన. అబ్బా, తాపం, దాహం, ఈ వేడిని నేను భరించలేను. కౌగిలి ఇవ్వవా? రా రా నా రాజా, రా. రాజా, నీ పడక చేరాను. ఈ పరువాలన్నీ నీవే. రా రా నా రాజా. కాంచన ప్రభు, కనుసైగకే కౌగిలిలో వచ్చి వాళ్ళే కన్య కోసం కలవరెంతలెందుకు మహారాజా? మీ శృంగార రసాధిదేవత కాంచన మీ శృంగార మండపంలో మీకోసం నిరీక్షిస్తోంది. అలాగా? మహామంత్రి గారు, ఇక నుంచి మీరే నాకు గురుదేవులు. ఏ అందమైన అమ్మాయిని అధికారికి అప్పచెప్పి జనక జనక చేయిస్తే జనక జనకలా మన హోదా పెరుగుతుందని తెలియజెప్పిన గొప్ప లఫాడీలు మీరు. లఫాడీలా అంటే? చాకుల్లాంటి అందగత్తెలను చపాతీల్లాగా నోటికందించే వాళ్లను లఫాడీలు అంటారు. జనక 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 మనం కూడా లఫాడీలం అయిపోదామా? కాంచన, మీరా? రసజ్ఞుడిగా మిగిలిపోయిన మాలో రసికతను మేల్కొలిపిన నీ అంత చందాలకు మేము దాసాను దాసులు. నమ్మమంటారా? వాగ్దానాలు చెయ్యాలా? వరించిన కన్నె పిల్లకు వాగ్దానాలు చేస్తే తప్ప? ఏం కావాలో కోరుకో. ఈ క్షణం నుంచి రాణి గారిని మీరు కన్నెత్తి చూడకూడదు. అంతే కదా? అలాగే. రేపే నన్ను పట్టమహిషిని చేయాలి. ఆ విషయాన్ని నిండు సభలో ప్రకటించి మీ పక్కన సింహాసనంపై నన్ను కూర్చోబెట్టాలి. అలాగే. మీ పుత్రుడు తిరిగొచ్చిన తర్వాత ఈ నిర్ణయాల్లో ఏ మార్పు రాకూడదు. అలాగే. నీ మాటే నా మాట. నువ్వే నేను, నేనే నువ్వు. మా కులదైవమైన భాస్కరుని మీద ఆనా. ఆలస్యం అమృతం విషమని గాంధర్వ వివాహానికి అన్ని ఏర్పాట్లతోనూ వచ్చాను. మహారాజా, నీ ప్రణయ మందిరానికి తోవ నేను చెప్పక్కర్లేదనుకుంటా. మహారాజును మట్టి బొమ్మను చేశాను, ఇక ప్రజలను పిచ్చివాళ్లను చెయ్యాలి.